హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి అయిపోయే రెసిపీ ఏంటంటే ఎలిఫెంట్ బ్రింజల్ కర్రీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూద్దామండి. కావాల్సినవి ఉల్లిపాయలు, కొత్తిమీర, గార్లిక్, సాల్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియా పౌడర్, వంకాయలు, టమాటోస్. ముందుగా వంకాయలను అయితే కట్ చేసేసుకోవాలి. ఏవైనా స్టిక్స్ని అయితే పెట్టుకొని కట్ చేసేసుకోండి. కింద వరకు కట్ చేయకుండా పైన కట్ చేసుకోండి. టమాటోస్ని కూడా అలానే కట్ చేసేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టుకోండి. తెల్లుల్లిపాయలను కూడా ఇలా చితక్కొట్టుకోవాలండి. చితక్కొట్టి ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుకొని మిక్స్ చేసేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా జల్లుకొని మిక్స్ చేసుకోండి. టమాటోస్ని మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా వంకాయల మధ్యలో పెట్టుకోవాలండి. ఇలాగే అన్ని వంకాయలను కూడా చేసుకోవాలి. ఇంకా మనం పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక దీని మీద అయితే ఒకసారి మనం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని దాన్ని బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రింజల్ టమాటోస్ని అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఏదైనా మిగిలితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకోండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని కొంచెం మూత తీసిన తర్వాత ఇలాగ కొంచెం కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకునండి. ఇలాగే బాగా మీడియం ఫ్లేమ్లో అయితే బాగా మగ్గనివ్వండి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలాగ చాలా సాఫ్ట్గా అయితే ప్రిపేర్ అవుతుంది. చాలా స్లోగా అయితే మీరు కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రింజల్ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టుకైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి ఆడపిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.